హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ప్రతి సంవత్సరం మా అత్తగారింటి ఆచారం ప్రకారం నోములు నోచడానికి మాత్రమే ఈ స్వీట్ చేస్తారు. అదేంటో తెలుసుకోవాలంటే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఫ్రెండ్స్. బియ్యంని ముందు రోజే నానబెట్టేసి బాగా నానిన తర్వాత అవన్నీ జల్లులోకి వేసేసి నీళ్ళంతా వడపోసేసిన తర్వాత ఇలా బయట ఒక కాటన్ క్లాత్ వేసి బియ్యం అన్నిటిని ఇలా ఆరబోస్తారు. కాసేపు అలా ఆరనిచ్చి తీసేసి మిషన్ దగ్గరికి అయితే తీసుకెళ్ళి పిండి కాస్త బరగ్గా ఆడిపించుకొని అయితే వచ్చేస్తారు. బియ్య పిండిని ఇలా ఆడించుకొచ్చిన తర్వాత కాసేపు దీన్ని ఫ్యాన్ కింద పెట్టి ఓ 10 నిమిషాలు అలా పొడిబారనిస్తారు. ఇక స్వీట్ కోసం పొయ్యి అయితే రెడీ చేస్తున్నారు. బయట నుంచి తీసుకొచ్చారు ఇదైతే. ఇంకా దాంట్లోకి ఏమేమి కావాలి అవన్నీ అయితే సిద్ధం చేసుకుంటా ఉన్నాం మేము. ఇంకొకటి ఏంటంటే, నార్మల్గా ఈ స్వీట్ని ఒక ఊర్లో ఒకలా పిలుస్తారు. చాలా దగ్గరలో రెగ్యులరే, కానీ మా అత్తగారు వారి ఊరు సైడు దీన్ని కెజ్జాయిలు అంటారు. కేవలం ఇది నోములు నోచేదానికి మాత్రమే ఈ స్వీట్ చేస్తారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ స్వీట్ ఇక్కడ చేస్తారు. నేను ఈ స్వీట్ మీరు కనుక్కోవడానికి ఒక క్లూ ఇస్తాను. ప్రతి సంవత్సరం సంక్రాంతికి చేస్తాం మనం ఈ స్వీట్లు. కాకపోతే ఈ స్వీట్ మాత్రం నా మెట్టినింటి వాళ్ళు అయితే కేవలం నోములు నోచడానికి మాత్రమే చేసే స్వీటు. దాన్ని కెజ్జాయిలు అంటారు ఇటు సైడు. మన సైడ్ ఏమంటారో ఆ స్వీట్ ఏంటో మీకు గుర్తొచ్చుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక ఈ స్వీట్ కోసం పాకం ప్రిపేర్ చేస్తూ ఉండేది మా పెద్దబావ గారు. వంటలు అయితే చాలా బాగా చేస్తారు, స్వీట్స్ కూడా అన్నీ బాగా చేస్తారు. ఈ స్వీట్ అయితే నేను మామూలుగా అయితే ఎక్కువ తిననండి, కానీ అసలు చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చాయి ఈసారి. చాలా బాగా చేశారు. పాకం అయితే చాలా బాగా తీశారు మా బావగారు. చాలా బాగా వచ్చాయి టేస్ట్. ఇంతకీ మీలో ఎవరికైనా గుర్తొచ్చిందా అసలు ఇంతకీ ఏం చేస్తున్నారు అనేది? మీకు ఎవరికైనా గుర్తొస్తే అది ఖచ్చితంగా ఏంటనేది, ఆ స్వీట్ పేరు, మీ ఊర్లో ఆ స్వీట్కి ఏ పేరు ఉందో దాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒక పక్క అగస్య ఫుల్ గోల్ చేస్తున్నాడు. ఇంకెలా కాదని చెప్పేసి అగస్య అనేది నిద్రపిచ్చేసాం. పిల్లలందరూ నిద్రపిచ్చేసి ఆ తర్వాత వచ్చి మేమంతా ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేసుకున్నాము. ఎప్పుడైనా అకేషన్ ఏదైనా అందరం గ్యాదర్ అయ్యి ఇలా తలా ఒక పని చేసుకుంటూ స్వీట్స్ చేయడంలో కూడా అసలు చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా. నార్మల్గా అయితే పెళ్ళికి ముందు నేను మా అమ్మ మా నాన్నమ్మ ఇలా చేసుకునే వాళ్ళం ఇంట్లో. పెళ్ళైన తర్వాత ఇదే మొదటిసారి అందరితో కలిసి ఇలా స్వీట్ చేయడం నేను. నాకు జస్ట్ ఊరికే సెకండ్ అటు చూపించేసి పాకం పట్టేసిన తర్వాత దీంట్లోకి తెల్ల నువ్వులు ఫ్రై చేసి వేస్తారు. అలాగే మనం ఇప్పుడు జల్లిడ్చి పట్టుకుంటున్న ఈ ఫ్లోర్ అంతా కూడా దీంట్లో వేసేసి పాకం బాగా గట్టిపడే వరకు దీన్ని తీసేసిన తర్వాతే మిగతా ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. చాలు పట్టుకోవాలన్నా తిండి తక్కువ గ్యాస్ కాపేనా? పిండి మీకు మురుకులు కొన్ని కాదు. ఇక ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక నూనె పోసేసి ఆల్రెడీ పాకం పట్టేస్తున్నాం కాబట్టి వాటిని ఇంకా స్వీట్గా మార్చుకోవడమే. ఇంతకీ స్వీట్ పేరు రివీల్ చేస్తున్నాను. మా పుట్టింటి వాళ్ళ ఇంటి సైడ్ అయితే వీటిని అరిసెలు లేదా నిప్పట్లు అంటారు. మా మెట్టినింటి సైడ్ అయితే వీటిని కెజ్జాయిలు. అందరం కలిసి ఒక్కొక్కరుగా ఎలా చేసామనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు.
పై నుంచి ఆ గ్యాప్లోనే ఉంచితే వస్తుంది. ఫుల్ పోసేద్దా మొత్తం. ఇది ఏం చాలా హడావిడిగా చేసాం. అసలు పిల్లలు ఎక్కడ లేస్తారన్న తొందర ఒక పక్క, కానీ పర్ఫెక్ట్గా అయితే వచ్చాయంత. ఈ స్వీట్లు చేసిన తర్వాత ఈ వీటిని దేవుడికి సమర్పించిన తర్వాతే ఇంట్లో వాళ్ళు తినేది ఆచారంగా ఉంది ఇటు సైడు. కాబట్టి మా అత్తగారు అయితే అసలు ఎవరికి ఇవ్వలేదు. మాకు ముందుగానే చెప్పెట్టేసారు, తినకూడదమ్మా, తినొద్దు, దేవుడికి పెట్టిన తర్వాతే అందరం తీసుకోవాలని. మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరం సరదాగా మాట్లాడుకుంటూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ చేసాం ఈసారి స్వీట్స్ అయితే. చాలా ఫన్నీగా అనిపించింది. స్టార్ట్ చేసేది 10కి. బోండాలు కలుస్తాయి. అబ్బయ్య దాని మీద గెజ్జాలు కలిస్తే కాదమ్మా, ఫస్ట్ సెకండ్ అయింది. నూనె నువ్వు వీడియో తీస్తానంటే అంతే రాతం పిండి పిండిగా బాగుంటాయి ఆ వీడియో చట్నీ కుర్మా బాగుంటుందా? ఎత్తుకుంటారు కదా, ఆ గెజ్జలు వేసేది కట్టిన జావ చేసేది చూస్తాను. ఎప్పుడైతే శైలిగా ఇట్లా ఆడుతా ఉంది వీళ్ళు కూడా చెప్పి చూస్తాను.